కీర్తించాలని ఆసక్తి ఉన్నటువంటి వారు దయచేసి నాకు తెలియపరచండి, నేను మీకు అవకాశం ఇస్తాను. హల్లెలూయా. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచనకర్తవు నీవే, బలవంతుడవు, శాంతి ప్రదాతవు నీవే యేసయ్యా. ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచనకర్తవు నీవే, బలవంతుడవు, శాంతి ప్రదాతవు నీవే యేసయ్యా. ప్రేమించేవాడవు నీవే, కరుణించు వాడవు నీవే, పరిశుద్ధుడవు, పరిపూర్ణుడవు నీవే యేసయ్యా. తరములు మారిన, యుగములు మారిన, మారని వాడవయా. నింగి నేల ఐక్యమైన మరువని వాడవయా. తరములు మారిన, యుగములు మారిన, మారని వాడవయా. నింగి నేల ఐక్యమైన మరువని వాడవయా. హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము.
నిజమైన దేవుడ నీవే, రుజువైన వాడవు నీవే, మార్గం సత్యం జీవం మోక్షం నీవే యేసయ్యా. నిజమైన దేవుడ నీవే, రుజువైన వాడవు నీవే, మార్గం సత్యం జీవం మోక్షం నీవే యేసయ్యా. బ్రతికించే వాడవు నీవే, బ్రతికించు వాడవు నీవే, సిలువల ప్రాణం దానం చేసిన దాతవు నీవయ్యా. తప్పిన గొర్రెను మందలు చేసిన కాపరి నీవయ్యా. ప్రాణం పోయే దశలో మాకు ఊపిరి నీవయ్యా. తప్పిన గొర్రెను మందలు చేసిన కాపరి నీవయ్యా. ప్రాణం పోయే దశలో మాకు ఊపిరి నీవయ్యా. హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. హోసన్నా జయం జయం, 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 హోసన్నా జయం జయం. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. హల్లెలూయా. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? మంచిది. మనము ఇంకా పాటలు పాడుకునే ముందు సాక్ష్యాలకు సమయం ఉంటుంది. మీరు సాక్ష్యాల కొరకు సిద్ధపడినటువంటి వారు రావచ్చు. చెప్పండి, ముందుగా చెప్పండి, మీకు ఆహ్వానిస్తాం. లేదు ముందుగా మేము సాక్ష్యం చెప్తాం నిలబడినా మీకు చేతి చూపిస్తే మేము పిలుస్తాం. ఆ విధంగా సాక్ష్యాలకు సిద్ధపడండి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. మంచిది. కృపగారు ముందుగా చేయెత్తారు. ముందు కృపగారే వచ్చి సాక్ష్యం పంచుకుంటారు. ఆగండి, కంగారు పడండి, మీరే ముందు వద్దరు. ప్రైజ్ లార్డ్. మంచిది. ఆ విధంగా హుషారుగా, ఉద్యమంగా, నేను ముందు సాక్ష్యం పంచుకోవాలని ఉద్యమంగా ఉండటం చాలా సంతోషకరం. దేవునికి స్తోత్రం. కొంతమందికి మా సాక్ష్యాలు పంచుకోండి అన్నా కూడా ఏం సాక్ష్యం ఉందని పంచుకోమంటారు అన్నట్టుగా చూస్తూ ఉంటారు కదా. ఏం సాక్ష్యం ఉంది నేను పంచుకోవడానికి, ఏం జరిగింది నాకు అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి మాత్రం మనం చెప్పుకోవచ్చు, మనం బ్రతికున్నాము అని అంటే అదే ఒక గొప్ప సాక్ష్యం. ఎన్నో ఉపద్రవాలు వచ్చినప్పటికీ మనం సజీవులుగా ఉన్నాం అని మనం సాక్ష్యం చెప్పుకోవచ్చు దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను కాచి కాపాడి బ్రతికించి ఉంచాడు అని చెప్పుకోగలిగితే అది చాలా మనకు ఆశీర్వాదకరం. ఎందుకంటే మనల్ని బ్రతికించి ఉంచిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు బ్రతికించకపోతే మనం బ్రతికి ఉండలేం. వాక్యంలో ఉంటుంది కదా, మరణము తప్పించుట యెహోవా వశము. ఎన్నో ఉపద్రవాలు వచ్చాయి, కానీ మరణములకు అప్పగించకుండా తప్పించాడు ప్రభు మనలను అని మనం ప్రభుని గణపరచవచ్చు. ప్రియమైన దేవునికి స్తోత్రం. మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు, మనము ఈరోజు దేవుని తప్పకుండా మనం మహిమపరచాలి. మంచిది. ఒకరు మరి సాక్ష్యాలకు వెళ్ళబోయే ముందు ఒకరు ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. సిస్టర్ గారు, కృప గారు సాక్ష్యానికి వస్తున్నారు. ఒకరు ప్రేరేపించబడినటువంటి వారు ప్రార్థన ప్రారంభిస్తే, లేదా చెయ్యి మీరు పైకెత్తే మీ దగ్గరికి మైక్ పంపిస్తాం, మీరు ప్రార్థన చేయొచ్చు.
ఎవరు చేస్తారు? ఎస్తేర్ గారు చేస్తారట. మైక్ ఇచ్చేయండి దయచేయండి. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా తండ్రి, నీ స్తోత్రం 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 తండ్రి. ఈ సంవత్సరం నాయన ప్రభా నాయన ఆఖరి దినంలోకి నడిపించి సజీవంగా ఉంచి పరిశుద్ధాత్మ తండ్రి రాత్రి ప్రభా నీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు నాయన ప్రారంభ ప్రార్థనలో పాడిన పాటల ద్వారా మహిమ పొందారు. ఈ సమయాల్లో తండ్రి నాయన సాక్ష్యాన్ని చెప్పటానికి నాయన మా సహోదరి ప్రభా నాయన కృపగారు నిలబడుచుండగా తన జీవితంలో తన కుటుంబంలో ప్రభా అయ్యా మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి నాయన సాక్ష్యం నీ సన్నిధిలో నీకు మహిమకరంగా తండ్రి సహోదరి చెప్పడానికి కూడా నాయన నిలబడుచుని నీ ఆత్మతో నింపమని పరిశుద్ధాత్మ తండ్రి మీ నామానికే మహిమ తెచ్చుకోమని సాక్ష్యాలన్నిటిలో మీ ఆత్మ నడిపింపు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు వందనాలు, దేవుని నామమునకు వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్కి వందనాలు, ఇస్తేరమ్మకి వందనాలు, స్టీవెన్ బాబుకి డేవిడ్ బాబు కూడా వందనాలు, స్టీవెన్ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకు కూడా చాలా వందనాలు. మరి నూతనంగా మా సంఘానికి వచ్చినందుకే దేవుడికి ఎంతో వందనాలు. నా వాగ్దానం ఏంటంటే ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం యెహోవా కొరకు నూతన బలం పొందును అనే వాగ్దానం. ఎదురు వారు నూతనంగా బలం పొందురు అనేసి నాకు వాగ్దానం వచ్చిందండి. నిజంగా మరి నూతనంగానే రోజు దినదిన నూతనంగానే దేవుడు మరి బలపరిచి ఆరోగ్య విషయంలో కూడా దేవుడు మరి ఎంతో సాయం చేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు. దేవుడికి ఏమిచ్చి కూడా రుణం తీర్చలేమండి. అయితే మరి భర్త పట్ల, బిడ్డల పట్ల, కుటుంబం పట్ల కూడా మరి దేవుడు ఈ సంవత్సరం అంతా దేవుడు కాపుదల దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు. దేవుడికి ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేము. అయితే నేను కూడా నూతనంగా ఊకే అలాగే అనుకునేది నేను అంటే నాకు ఇంకా బలం లేదు, అంటే బలం అలాగా లేనప్పుడు ప్రభా నువ్వే మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని అలా మనసులో అనుకున్నప్పుడు అలా దేవుడు నిజంగా నూతనంగా ఉండి పక్కనుండి నిజంగా దేవుడికి ఎంతో వందనాలు. నూతనంగా ఈ సంవత్సరం అంతా నూతనంగా బలపరిచినందుకు దేవుడికి ఎంతో వందనాలు. అయితే నేను ప్రతి ఆదివారం దేవుడి సన్నిధిలో ఉండట్లేదని నాకు అనిపించినప్పుడు దేవుడు మరి ఈ సంవత్సరం మరి ఆదివారాలు అన్నీ కూడా ఉండేలాగా మరి దేవుడు కృప చూపినందుకే దేవుడికి ఎంతో వందనాలు. అయితే దేవుడికి ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేనండి. నాకు పోయేది వారం అంతా కష్టపడితే నాకు ఆదివారాల ఆరాధనలో పోతుందండి. నాకు బలం అంటే నాకున్న బలహీతన ఆదివారం ఆరాధనలో పోతుంది. పాస్టర్ గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, నిజంగా కల్మషం లేకుండా దేవుడి సన్నిధిలో ఆరాధించినప్పుడు దేవుడు మీకు సాయం చేస్తాడు, ఆ పరిచేటు పాస్టర్మ కూడా తెలుసుకోండి అనేసి అన్నప్పుడు నిజంగా నేను అలాగే తెలుసుకున్నానండి. మరి నేను వారం అంతా కష్టపడి ఆ రోజు దేవుడి సన్నిధిలోకి వచ్చి నేను ఆరాధనకి లేనని చాలా బాధపడేదాన్ని. చాలా రోజులు ఉండకున్నప్పుడు నేను చాలా బాధపడేదాన్ని. మరి ఈ సంవత్సరం మరి ఉండేలాగా దేవుడు మరి నూతన బలం అంటే అదే వారం అంతా కష్టపడి మరి ఆ రోజు మరి ఇక అలాగా నీరసంగా ఉండేది. ఆ నీరసం మరి ఆరాధనలో నువ్వు కల్మషం లేనుకుంటా దేవుడిని ఆరాధిస్తే నిజంగా దేవుడు మరి అలా ముట్టి స్వస్థపరిచి మళ్ళీ నాకు పోయినట్టు అనిపించేదండి. దేవుడు మరి గొప్ప దేవుడు. దేవుడికి ఏమిచ్చి కూడా నన్ను తీర్చలేను. ఇంకా కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని మీరు అందరు ప్రార్థన చేయండి. దేవుడు మరి ఈ లాక్డౌన్ సంవత్సరం భయంకర శోధనలు వచ్చినప్పుడు నిజంగా సంఘం కుటుంబాలందరూ ప్రార్థన చేస్తారు. ఉపవాసం ఉండే అన్నిట్లో కూడా ప్రార్థన చేస్తారు. మీకు చాలా వందనాలు. నిజంగా ఈ ప్రార్థన వల్ల నేను నిలబడతాను నాకు అనిపిస్తుంది. మరి తెలంగాణ ప్రాంతం ఖమ్మం జిల్లా అయినప్పటికీ నాకు అనిపిస్తుంది కదా, మా వాళ్ళు ఒక్కసారి కూడా రాలేదు. అయితే నేనేమన్నా అయిపోతే రాలనేసి అంటే నాకు వచ్చిన బాధకి నాకు అలాగ అనిపించేదండి. నిజంగా దేవుడు మరి ఎంత గొప్ప దేవుడో, దేవుడికి ఏమిచ్చి కూడా నన్ను తీర్చుకోలేము. ఎవరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ సంఘాన్ని ఇక్కడ కుటుంబాల సభ్యుల దగ్గర నిలబెట్టినందుకు దేవుడికి ఎంత వందనాలు. అందరూ మంచిగా ప్రార్థన చేస్తారు ఆత్మీయంగా. నిజంగా ఆత్మీయంగా ప్రార్థన చేయబట్టి దేవుడు నన్ను ఇలా సజీవులుగా నిలబెట్టిండని
నాకు అనిపిస్తుందండి నా మనసుకి నిజంగా అన్నీ అంటే నేను ఎతగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభా నేను వాద్యాల కోసం ప్రార్థన చేయండి అని అన్నీ చెప్తారు కదా. ఈ సంవత్సరం అయితే మరి క్రిస్మస్ ప్రార్థనలకు ఆరాధన అంటే నాకు పాటలు రావు ఏం రావు, కానీ నేను ఆ పాటలలోనైనా ఈ వాద్యాలలోనైనా కూడా నాకు ఆనందించే ఈ సంవత్సరం అంతా ఆనందం. వాళ్ళు అక్కడ నుండి వచ్చి అన్ని ప్రార్థనలు క్రిస్మస్ ప్రార్థనలకు వచ్చి వాయించినందుకు నాకు చాలా నాకు సంతోషంగా అనిపించింది. ప్రభా నువ్వు ఏది అడుగుతుంది నువ్వు నాకు సూచనవు అనేసి నా మనసుకి నాకు తెలిసిందండి. దేవుడు మరి ఆ బిడ్డలను అక్కడి నుండి నడిపించి మరి క్రిస్మస్ ప్రార్థనలో నాకు పాటలు రాకుండా ఏం రాకున్నా నా సంతోషానికి నా వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరి ఈ సంవత్సరం ఇలా చూపెట్టాడని నాకు అనిపించింది. దేవుడికి ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేను. విశాఖపట్నం అని మా అమ్మ ఇల్లేందని ఉన్నదండి. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది కదా, విశాఖపట్నం బస్సు చూసినప్పుడు కొద్ది వచ్చు నాకు చదువు. అయితే విశాఖపట్నం ఎక్కడుందా అని అనిపించేది. నిజంగా విశాఖపట్నం నడిపించిండు స్టీవెన్ బాబు దేవి. అక్కడ నర్సీపట్నం నుండి వచ్చినప్పుడు ఎక్కడున్నాడో అనిపించేది. రాగానే వాళ్ళని చూసి దూరం నుండి వస్తారనేసి వాళ్ళు అడగకుండా నేను టీ పెట్టించేదానండి. మరి ఈ సంవత్సరం మరి సువార్తకి తీసుకెళ్ళండి, వాళ్ళ ఇంటికి స్టీవెన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి సువార్తకైనా. మరి డేవిడ్ వాళ్ళ ఇంటికి కూడా దేవుడు కృప చూపిండండి. అలా మరి గృహంలో ప్రార్థనప్పుడు వెళ్ళినాం, సువార్తకి వెళ్ళినాం. దేవుడు మరి నేను మనసులో ఏదనుకుంటున్నావు దేవుడు అది జరిగించిండండి. అది నాకు చాలా సంతోషము. నేను ఏదైనా కొన్ని మంచిగా ఊహించుకుంటున్నా, ఆ ఊహించింది దేవుడు నెరవేరుస్తాడండి. దేవుడికి ఎంత వందనాలు. దేవుడికి ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేమో అండి. అన్ని విషయాల్లో మేలు చేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు. అయితే నా భర్త కూడా రక్షించుకున్నాడు. మరి ఆ ఐసెల్లో ఎప్పుడు ప్రార్థన చేసుకోడు, కానీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటే నిజంగా అంటే మేము ప్రార్థనగా ఉండాలని ఆశ కూడా ఆయన వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటే ప్రభా ఇంకేమున్నా లేకున్నా నిన్ను కలిగి ఉన్నామనేసి అని నాకు అనిపిస్తుందండి. నిజంగా మరి అటు రీతిగా దేవుణ్ణి అనుకోని బతికే జీవితం మాకి ఎల్లప్పుడు ఉండాలా. మేము యవన బిడ్డలు మరి ఎటు కూడా తొట్టిల్లు పోకుండా పై చదువుల విషయంలో కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయమని, నాకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వమని, అన్ని విషయాలు మేలు చేయమని. ఈరోజు అయితే నన్ను డ్యూటీ తీస్తారని అందరూ అంటారండి అట్లా కంపిల్ల. అయినప్పుడు కూడా ఒక ఆమంటుంది కదా వాళ్ళ దగ్గర గమరాస్తే, సీతమ్మ నువ్వేం బాధపడవాకు, అసలు నువ్వే బాగా అందరికన్నా నువ్వే ఎక్కువ చేస్తావు, నిన్నే మేము ఉండాలని చెప్తామనేసి అంటారండి. నిజంగా వాళ్ళుతారు, వాళ్ళు నన్ను అంటారు. నాకు భయం లేదండి. ఏదైనా దేవుడే ప్రార్థన చేస్తే దేవుడే నాకు కోపం చూపిండు. ఇంకో కాడ వీళ్ళు తీసేసినా కూడా ఇంకో కాడ కూడా దేవుడు కోపం చూపుతారని నా ఆలోచన. అయినప్పుడు కూడా మరి వాళ్ళు కూడా నా తరపున మాట్లాడలేక దేవుడు మరి ఇక తీసేయలేదు, కానీ అలాగన్నారు. అయినప్పుడు కూడా దేవుడు అన్ని విషయాల్లో కూడా మేలు చేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు. ఈ సంవత్సరం అంతా నూతన బలం ఇచ్చి నా వాగ్దానం నూతనంగా బలపరిచినందుకు వందనాలండి. నేను నమ్ముకున్న సంధి కూడా నాకు మంచి వాగ్దానాలే. నిజంగా దేవుడు గొప్ప దేవుడు దొక్కిండు, మంచి వాగ్దానాలు ఇచ్చి మరి సంవత్సరం అంతా కూడా నడిపించినందుకు దేవుడికి ఎంతో వందనాలు. మా కోసం మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయమని చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. ఆమేన్. మీరు వస్తారా? సాక్ష్యం చెప్తారా? కూర్చోండి, పిలుస్తాం. పురుషులది వస్తుంది, పురుషుల టైం వచ్చినప్పుడు పిలిచినప్పుడు మీరు వద్దురు కానీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్త్రీలలో ఇంకా ఎవరైనా రండి. స్తోత్రం. హల్లెలూయా. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా మా రక్షకా స్తుతింతును, నీ నామమున్
ఇశ్రాయేలు దేవుడా మా రక్షక స్తుతియంతును నీ నామమున్ ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చినావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలండి. చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నిన్ను తృణీకరించి వారందరూ వచ్చి నీ పాదాల దగ్గర పడతారని నాకు ఇచ్చిన వాగ్దానం అది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, నన్ను ఎవరు తృణీకరిస్తారు, నాకెవరితో అసమాధానం ఉంటుంది అనుకున్నాను. మరి దేవుడు నా కోణంలో దేవుడు నాకు అది అర్థమయ్యేలా చేశాడు. దేవుడు ఆ విషయాలు నా హృదయానికి సమాధానం ఇచ్చాడు. ఒకటి, తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఆయన సన్నిధిలో ఉండటానికి, మరి ఆయన పరిచర్యలో కొనసాగటానికి కృప చూపాడండి. ఇంకా బిడ్డల విషయాలకు వస్తే, మరి ఈ సంవత్సరం అంతా కూడా బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉంటున్నారు. మరి దేవుడు వాళ్ళ పట్ల కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చి, మీకు తెలుసు రమేష్కి కొన్ని రోజులు బాగాలేదు, రాకేష్కి కూడా డెంగీ జ్వరం వచ్చింది, సేవకులకేమో వచ్చేసి కరోనా వచ్చింది. కానీ దేవుడు ఎటువంటి వచ్చినప్పటికీ కూడా దేవుడి సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడాడండి. దేవుని నామానికి ఎంతగానో వందనాలు. మరి మా అమ్మగారు చనిపోయిన విషయాలు వెళ్ళటానికి రావటానికి 2-3 సార్లు వెళ్ళి రావడానికి మీరు అందరూ ప్రార్థన చేశారు. దేవుడు క్షేమంగా ఎక్కువ రోజులు బాధపడకుండా దేవుడు తన సన్నిధి తీసుకున్నాడు. మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఇవి. కాబట్టి మరి మీకు మా కోసం ప్రార్థన చేసి మీ అందరికి వందనాలు. ఇంకా దేవుడు పరిచర్లో వచ్చే సంవత్సరం, నూతన సంవత్సరం కూడా కొనసాగినట్లుగా మరి మా కోసం కూడా ప్రార్థన చేయమని మిమ్మల్ని ప్రభు పేరట మీకు అడుగుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క 31వ రాత్రి మనం దేవుడి సన్నిధికి వచ్చాం కాబట్టి అందరూ సాక్ష్యం చెప్పాలి. గమనించుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వేరే వేరే విషయాలు మాట్లాడకుండా వీలైనంత తొందరగా ఇంకొకరికి సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎక్కువ పొడిగించకండి. మీ ఇళ్లలో చెప్పారు, చాలాసార్లు చెప్తున్నారు. ఇది అందరికీ పాటలు పాడే వాళ్ళకి ఇవ్వాలి, మనం ప్రార్థన చేసే వాళ్ళకి ఇవ్వాలి, సాక్ష్యాలు చెప్పే వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఇంకోటి ఏంటంటే, యవ్వన బిడ్డలేంటి, మగపిల్లలేంటి, ఆడపిల్లలేంటి, లేకపోతే స్త్రీలేంటి, పురుషులేంటి, ఈ సాక్ష్యం ఏంటంటే మీ కుటుంబానికి ఒక్కళ్ళు చెప్పడం కాదు, మీ అనుభవాలు చెప్పాలి. ఇక్కడ అమ్మ చెప్పింది నాన్న చెప్పడం, లేకపోతే నాన్న చెప్పాడు అమ్మ చెప్పారు, మేము అవనస్తులం కదా రక్షణ పడ్డా, మీకేం అనుభవాలు ఉండవు? ఆ దేవుడితో మీ సంబంధాలు ఈ సంవత్సరం ఎలా కొనసాగినాయి? మీరు వ్యక్తిగతంగా ఎలా ఏం అనుభవించగలిగారు దేవుడితో? ఏదో అమ్మ నాన్న చెప్పేశారు, లేకపోతే నాన్న చెప్పేశాడు, అమ్మ చెప్పేసింది, లేకపోతే పిల్లలు చెప్పేశారు, అమ్మ నాన్న మేము చెప్పకపోతేలే, అది కాదు. మనకంటూ ఒక వ్యక్తిగతంగా దేవుడితో సంబంధం ఉంది. బాప్తిసం మారు మనసు పొంది రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడితో ఒక సంబంధం ఉంటుంది, తప్పనిసరిగా ఉండాలి. ఈ సంవత్సరం మీరు ఎలా కొనసాగించారు? నూతన సంవత్సరంలో ఎలాగా కొనసాగించాలనుకుంటున్నారు? మీ అంతరంగాలు ఒకసారి నిర్ణయం తీసుకోండి. ఏదో పాస్టర్ గారు చెప్పారు, ఇస్తారంటే చెప్పారు కదా బాప్తిసం తీసుకోమన్నారు, అందుకే మేము బాప్తిసం తీసుకున్నాము, అందుకే మేము ముందు లైన్లో ఫ్రంట్ లైన్లో కూర్చొని పాటలు పాడుతున్నాం అనుకుంటున్నారా? మీకు అసలు ఏమైనా అనుభవాలు ఉన్నాయా దేవుడితోటి? మీకు వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితాలు ఉన్నాయా? బైబిల్ ఎంతవరకు చదవగలిగారు? ఈ సంవత్సరం ఎంతవరకు దేవుడు ప్రకారంగా జీవించగలిగారు? మీ స్టడీలో కానీ పనుల్లో కానీ ఎంతవరకు దేవుడితో మీ సంబంధాలు ఉండే? ఇవి కూడా మీరు పంచుకోవాలి. అది ఎంతసేపు పంచుకుంటారో ఎలా పంచుకుంటారో తెలీదు, కానీ అందరూ కూడా చెప్పాలి. దానికి సమయం కూడా మనం చూసుకోవాలి. ఇతరులకు సమయం ఇస్తూ మీ అనుభవాలు మీరు చెప్పండి. ఎందుకంటే మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పనా, ఈరోజు చాలామంది జీవితాల్లో లేదండి, మనం గొప్పవాళ్ళమని కాదు, లేదా మనం మంచోళ్ళమని కూడా కాదు. ఎందుకో తెలుసా? దేవుడు కృప మనల్ని, ఆయన కృపే మనకు ఒక ఆయుష్ అండి. ఒక మనిషి యొక్క ఆయుష్ ఆయన దయని బట్టి, ఆయన కృపను బట్టే మనకు ఆయుష్ వస్తుంది. ఈరోజు మనకంటే డబ్బులు కలిగిన వాళ్ళు, అందచందాలు కలిగిన వాళ్ళు, ఆత్మీయంగా శిఖరాలు ఎక్కిన వాళ్ళు, మీకు తెలుసా? ఆత్మీయంగా దేవుడికి ఎంతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు సహితము ఈరోజు ఈరోజు భూమి మీద లేరు. మనకి సమయం ఇచ్చాడంటే మనం సంవత్సరాలు తరబడిపోతున్నాయి కదా దేవుడి సన్నిధిలో కొనసాగుతున్నాం. మన వ్యక్తిగత అనుభవాలు ఎలాగుంటున్నాయి, దేవుడితో మన సంబంధాలు ఎలాగుంటున్నాయి, ఇప్పటి వరకు ఎలా కొనసాగించుకున్నామో తెలియదు. కానీ వచ్చే సంవత్సరం నుంచి అయినా, ప్రభా ఇదిగో నూతన సంవత్సరంలో మరలా వచ్చే సంవత్సరం నేను సాక్ష్యం చెప్తాను, నా అనుభవం నీతో ఉండాలి, ఇప్పటి వరకు ఎలా ఉంది అనేది కూడా మనం పరీక్షించుకొని అందరూ చెప్పాలి. సమయాన్ని గమనించండి. తర్వాత అన్ని కార్యక్రమాలు జరగాలి. పాటలు పాడాలి, సాక్ష్యాలు చెప్పాలి. తర్వాత స్పెషల్ సాంగ్స్ ఉంటాయి, పురుషులు పడతారు, స్త్రీలు పడ, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాక్ష్యాలు చెప్తారు. ముందు వచ్చిన వాళ్ళు మనం గబగబా ఏంటంటే ఇట్లా సాక్ష్యాలు చెప్పండి, ఎక్కువ పొడిగించొద్దు.
మనకి చెప్పాలంటే రాత్రి అంతా కూడా ఒక్కొక్కరిని చెప్పగలం, కానీ అది కాదు. ఇక్కడ సమయాన్ని బట్టి మనం 12కి యువతలే 5 నిమిషాల దాకా 12 లోపే మనం చేసుకోవాలి. కాబట్టి దయచేసి అందరి మనసులో పెట్టుకోండి, మీ సాక్ష్యాలు వినిపించండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాడ, మా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడి సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. మాటలు హెచ్చరికలు లేకపోతే నడిపింపు విషయంలో చెప్పబడిన ప్రతి మాటను బట్టి కూడా దేవునికి మహిమ. నెక్స్ట్ సాక్ష్యం కొరకు ఎవరైతే ఉన్నారో రండి, స్త్రీల వైపు నుంచి. ప్రైజ్ ది లార్డ్. రండి, సాక్ష్యం పంచుకోనండి, ప్రభువుని మహిమపరచండి. స్తోత్రం. మా ఆన్ చేయండి అది. దేవుడి నామానికి స్తోత్రాలండి. పాస్టర్ గారు, పాస్టరమ్మ గారికి వందనాలు, కూడి వచ్చిన సంఘం అంతటికి వందనాలండి. మరి ఈ సంవత్సరం అంతా దేవుడు మరి కుటుంబపరంగా వ్యక్తిగతంగా దేవుడు ఆయన కృపలో భద్రపరిచాడండి. నాకైతే వాగ్దానం ఈ సంవత్సరం ఏంటంటే, నీకు బుద్ధి జ్ఞానం గల హృదయాన్ని ఇస్తాను, వాటితో పాటు సర్వ సంపదలు ఇస్తాను అన్నాడు. అంటే సొలొమోనుతో దేవుడు మాట్లాడిన మాట నాకు దేవుడు ఈ సంవత్సరం ఇచ్చాడండి. మరి నాకు బుద్ధి జ్ఞానం లేనప్పుడల్లా అడుగుతుండేదాన్ని, ప్రభా నీ బుద్ధి జ్ఞానం నాకు దయచేయి అనేదాన్ని. ఆ సర్వ సంపదలు నేను అడగలేదండి. దేవుని స్తోత్రం. అయితే బుద్ధి జ్ఞానం గల హృదయాన్ని నీకు ఇస్తానని అన్నాడండి. అయితే దేవుడు ఎంతగా ఈ సంవత్సరం అంతా వాగ్దానాన్ని నాకు అలా అంటే ఆ సమయాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని. వాగ్దానం అంటే చాలా ఇష్టం. అంటే ప్రతి బైబిల్లో ఉన్నవన్నీ వాగ్దానాలే. రక్షింపబడి నుంచి ఆ వాగ్దానం తీసుకోవటం, ఆ వాగ్దానాన్ని బట్టి సంవత్సరం అంతా పరిస్థితుల్లో ప్రార్థన చేసుకోవటం అలా జ్ఞాపకం చేసుకుంటానండి. దేవుడు ఎంతగా సాయం చేశాడు. అలాగే ఈ సంవత్సరం అంతా అనేక బలహీనతలు వచ్చాయి. బలహీనతల్లో కూడా దేవుడు బలంనిచ్చి ఆయన నడిపించాడండి, ఆరోగ్యం ఇచ్చాడు. అంతేకాదు సువార్తకు కూడా ఈ కరోనా టైంలోని అంటే మేము వ్యక్తిగతంగా వెళ్ళడం ఏ రోజు ఆగలేదండి. సంఘాలు చాలా మూసారు, చాలామంది క్రైస్తవులు ఆగిపోయారు, కానీ మేము మాత్రం ఏ రోజు ప్రార్థనకి వెళ్ళటం, సువార్తకి వెళ్ళటం మేము మానలేదండి. అలాగే నర్సీపట్నం సువార్తకి వెళ్ళటానికి కూడా దేవుడు ఎంతో కృప చూపాడు. అంటే ఊర్లో వెళ్ళటానికి కూడా ఈ కరోనా సమయాల్లో దేవుడు మరి ఎంతగా సాయం చేశాడండి. సువార్త చెప్పడానికి, వ్యక్తిగతంగా చెప్పడానికి నిన్న కూడా కొంతమందికి నేను అయితే మేము ఇప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి మరి పాస్టర్ గారు వచ్చినప్పుడే నేను కూడా వచ్చాను ఈ ప్రాంతానికి. అయితే అప్పటి నుంచి అక్కడ ఆటోలు ఉండేవి కదండి. తర్వాత మేము అలా నడుచుకొని వచ్చేవారు, మా పిల్లలు నేను బ్రదర్ సైకిల్ మీద వచ్చేవారు BHPలోంచి. అయితే అక్కడ ఆటోలు ఇదేంటి ఆటోలు ఉండేవి కాదు. అయితే తర్వాత అలాగా ఒక ఆటోనా ఉంటే బాగున్నాని నేను అనుకుండేదాన్ని అండి. అయితే అక్కడ ఆటో స్టాండ్ పెట్టారు ఆ చివర. అది చాలామంది తొంగలం ఏరియా వాళ్ళు నుండి ఆ ఆటో వాళ్ళందరూ. నేను ఎప్పుడు అనుకుండేదాన్ని ఆటో ఎక్కినప్పుడల్లా నేను రోజు ఇటు నుంచి వెళ్తాను అటు నుంచి వస్తాను అరని దించితే దేవుని స్తోత్రం. కానీ అయితే వాళ్ళకి ఎప్పుడైనా సువార్త చెప్పాలని నేను అనుకుండేదాన్ని అండి. అయితే దేవుడు నిన్న అవకాశం ఇచ్చి ఆ బ్రదర్స్ అందరికి కూడా వాళ్ళకి సువార్త చెప్పడానికి నిన్న కూడా నేను దేవుడు ఎంతగా సాయం చేశాడండి. అయితే దాన్ని బట్టి దేవునికి వందనాలు. అంటే దేవుని మాట ఇతరులకు చెప్పడానికి దేవుడు అంతా ఈ సంవత్సరం అంతా మరి ఆయన కృప చూపాడండి. అంతేకాదు మరి బిడ్డలు దూరంగా ఉన్నారు, మరి వాళ్ళు అక్కడ దేవుని సన్నిధి ఉండదండి. కానీ ఇంట్లో ఎవరో క్రైస్తవులు వచ్చారట దగ్గరలోని, వాళ్ళు వీళ్ళు కలిసి ప్రార్థన చేసుకోవడం అలా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నా కూడా క్షేమంగా ఉన్నారంటే ఇక్కడ సంఘం సేవకులు చేసిన ప్రార్థనేనండి. దేవుడు ఎంతో కృప చూపాడు. అయితే సంవత్సరంలో పెద్ద బాబు కూడా ఏదైనా స్థలం తీసుకోవాలని అలాంటి ఆలోచన వాళ్ళకి వచ్చిందండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఏదైనా లోన్ పెట్టుకొని తీసుకోవాలని అనేసి మరి దేవుడు వాళ్ళకి ఆలోచన ఇచ్చాడు. ఆ విషయాల్లో కూడా మీరు ప్రార్థన చేయండి. అలా మరి చిన్నబాబుకి కూడా పెళ్ళి మీ అందరూ ప్రార్థన చేశారు సంఘం అంతా సేవకులు.
అయితే పెళ్లి విషయంలో కూడా దేవుడు మరి సంబంధం కుదరటానికి దేవుడు సాయం చేశాడు. మరి జనవరిలో మరి ఆ పెళ్లి పెట్టుకోవటానికి కూడా అంత సాయం చేశాడు. ఆ విషయాల్లో కూడా మీరు ప్రార్థన చేయండి. అంతేకాదు దేవుడు ఎంతగానో ఈ సంవత్సరం అంతా కూడా కరోనా పరిస్థితుల్లో కూడా మరి ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చి, నేను మొన్న రాత్రి మరి శాంతా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఇంటికి వెళ్ళానండి. నాకు చాలా అంటే చనిపోతానేమో అన్నట్టుగా అయిపోయింది అనమాట. ఎందుకు అలాగ అయిపోయినా మరి నాకు తెలీదు. నరాలన్నీ అంటే చిట్లిపోతున్నట్టుగా అయిపోయిందండి. నాకు బీపీ ఎక్కువ అయిపోయిందండి. నాకు చాలాసార్లు అంటే తలసిరేసి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు డాక్టర్ గారు అనేవారు, అమ్మ నువ్వు బీపీ ట్యాబ్లెట్లు వాడాలంటే, లేదండి బాగానే ఉంటుంది, నాకు బాగానే ఉంటుంది, ట్యాబ్లెట్లు రోజు చేసుకోవాలి మరి అనేసి అలా గడుపుకొచ్చాను. మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ ట్యాబ్లెట్లు కూడా మరి వాడమని, అంటే నాకున్న ఆ టైంలోని అయితే నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభా అయితే 2 బిడ్డలు ఇచ్చావు కదా, ఒక కొడుకు అంటే వివాహం చూడటానికి సాయం చేశారు, చిన్న బిడ్డ వివాహం కూడా చూశాక నా టైం అయిపోయి తీసుకెళ్ళిపో అని అనేసి నేను ప్రార్థన చేసుకున్నానండి నిజంగా. అయితే దేవుడు ఎంతగా రాత్రి నాకు కల్లో దేవుడు మరి ఆయన అంతగా నన్ను బలపరిచారండి. మరి అది నేను మరి నోటితో బాసరాదు. దేవుడు నన్ను అలా బలపరిచి ఉదయానికి అలా ట్యాబ్లెట్లు అన్ని వాడుతున్నాను కానీ ఆ దేవుడు ఆ రాత్రి నన్ను ముట్టారండి, స్వస్థపరిచాడు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నా కోసం ఇంకా మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మరి బిడ్డలు కూడా అక్కడ వచ్చే నెలలో పిల్లలు కూడా రావాలి, ఆ విషయాలు బట్టి కూడా ప్రార్థన చేయమని, మరి నాకు ఇంకా వచ్చే సంవత్సరంలో దేవుడు మంచి వాగ్దానం ఇచ్చి ఆయన నడిపించాలని ఈ సాక్ష్యం దేవుడు దీవించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ చెప్పబడిన సాక్ష్యాలు ముగ్గురు, కృపగారు, పాస్టమ్ గారు, ఎస్ఆర్ఎం గారు ముగ్గురు చెప్పారు సాక్ష్యాలు. ముగ్గురు నిమిత్తం ఒకరు ప్రార్థన చేయండి. ప్రేరేపించబడినటువంటి వాళ్ళు దేవుడు వారి పట్ల చేసిన మేలులు ఉపకారముల నిమిత్తమై, ఇంకా వారు కోరిన ప్రార్థన సహాయం నిమిత్తమై ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మీరు ప్రారంభిస్తే మైక్ మీ దగ్గరికి పంపిస్తాం. ప్రభా యేసయ్య, అయ్యా తండ్రి నాయన, ప్రభా తండ్రి నాయన, ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరం నాయన తండ్రి నాయన నెలాఖరు వరకు ప్రభా తండ్రి యేసయ్య, అయ్యా మమ్మల్ని ఎంతగానో సజీవంగా కాచి కాపాడిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ప్రభా అయ్యా తండ్రి నాయన, ప్రారంభం ప్రార్థనలో ఉన్నారు, పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు నాయన. అయ్యా బిడ్డలు చెప్పే సాక్ష్యాల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు నాయన. బిడ్డ అయ్యా జీవితాలు చేసిన మేలుకే మీకు కృతజ్ఞతలు తండ్రి యేసయ్య. అయ్యా కృప గారి అయ్యా బిడ్డకి ఎంతో ఆరోగ్యం ఇచ్చి సంవత్సరం అంతా నాయన కాచి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి. కుటుంబం చుట్టూ నీకు ఆపుదలు దయచేయండి ప్రభా యేసయ్య. అలాగే తండ్రి పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా బిడ్డ జీవితంలో చేసిన మేలుకే ఉపకారాలకే నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కుటుంబాలు దీవించి ఆస్వాదించమడుచున్నాం ప్రభా. అలాగే స్థిరం గారు నేను చెప్పిన సాక్ష్యం బట్టి వందనాలు తండ్రి. అయ్యా బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు తండ్రి. అయ్యా కుటుంబ అవసరాలు అక్కతలను కూడా తీర్చమని నీ సన్నిధి తోడుంచమని, అయ్యా బిడ్డలు ఏనాయన మీరు జ్ఞాపకం చేసుకోమని, సన్నిధి దీవెన ఆశీర్వాదాలతో బిడ్డలు మీరు నింపమని, అయ్యా తను ఇంకా జరగాల్సిన కార్యక్రమం అంతట్లో మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సంస్థ మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు స్పెషల్ సాంగ్ ఎవరైనా పాడాలని ప్రేరేపణ ఉంటే రండి. ప్రత్యేకమైన పాటలు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా.
యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా నీవు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు. నా హృదిలోనే నీ వాక్య ధ్యానం, నా మదిలోనే నీ నామ స్మరణం. నిన్నే ఆరాధించి నిన్నే పూజించి నీలోనే ధరించి. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏ పాటి నన్ను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఒకసారి అందరం లేచి నిల్చుందామా ప్లీజ్? ఒకసారి అందరూ లేచి నిల్చోండి. అందరూ లేచి నిల్చోండి. చాలాసేపు అయింది కూర్చొని, కాళ్ళు పట్టేసి ఉండొచ్చు. ఒక్కొక్క అడుగు ముందుకు జరగండి, ఒక్కొక్క అడుగు ముందుకు జరగాలి. ఇక్కడ 4 అడుగులు చోటు వదిలిపెట్టి కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. వెనకాలేమో ద్వారం దగ్గరికి వెళ్ళిపోయారు. 2 అడుగులు మీరు నడిచారనుకోండి, మళ్ళీ 2 గంటల సేపు కూర్చునే అవకాశం ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాళ్ళు సరి చేసుకోండి అమ్మ ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రైజ్ లార్డ్. అటు సర్దుకుంటారు. జరగమంటే కింద జరుగుతారు, కానీ కొంతమంది అక్కడి నుంచి కదలరు, జరిగినట్టే కనపడతారు. అందుకని లేచి 2 అడుగులు వేస్తే బాగుంటుందని కాళ్ళు కూడా కొద్దిగా సాగుతాయి కదా. ప్రైజ్ లార్డ్. సతీశ్వరి గారు ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. మంచిది, మంచిది. కూర్చుందామండి, కూర్చుందాం. మరి ఇరుక్కోవద్దు, చోటు చాలా ఉంది, మీరు మామూలు కూర్చోండి. నెక్స్ట్ ఎవరైనా సాక్ష్యం పంచుకోవటానికి ఫాస్ట్ రండి అమ్మా. ప్రైజ్ లార్డ్. రండి.
అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి కూడా చాలా వందనాలు. అండ్ పాస్టర్ గారికి వందనాలు. ఆ, ఈ ఇయర్ అయితే చాలా నేర్చుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే మీరు అందరూ ప్రేయర్స్ చేశారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఇదే 31st నైట్కి నేను అక్కడ కూర్చుని దేవుడిని ఒక మాట అడిగాను. నాకు ఈ సంవత్సరం ఉద్యోగం కావాలి, జాబ్ కావాలని అడిగాను. అడిగిన తర్వాత అలా ప్రేయర్ చేసుకున్నాక దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు, అయిపోయింది. దాని తర్వాత చాలా పెయిన్ స్ట్రగుల్ ఇయర్ అంతా అలాగే ఉంది. అయితే నేను ఒకటి నేర్చుకుంది ఏంటంటే, మనం ఎప్పుడన్నా దేవుడికి దగ్గర ఇది పెయిన్ స్ట్రగుల్ బాధ వీటితోనే దేవుడికి దగ్గర అవుతాం. చాలా సంతోషం ఆనందం ప్రేమ వీటికి మనం దగ్గర అవ్వం, ఎందుకంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. సో దానివల్ల చాలా నేర్చుకున్నాను. హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వచ్చాయి అందులో కూడా. అంటే దేవుడు నాకు లాస్ట్ ఇయర్ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, భయపడుకోవు, నేను నీకు తోడుగా ఉన్నాను, దేవుడైన నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. నేను లాస్ట్ ఇయర్ ఎస్తేరా ఆంటీతో అన్నాను, ఆంటీ ఇలాగ వచ్చింది, అయితే నాకు ఇయర్ అంతా అయిపోద్ది అనమాట. అంటే అలా ఎందుకమ్మా అనుకుంటున్నావు, అనుకోద్దా అన్నారు. కానీ నిజంగానే దేవుడు నాకు ఇయర్లో చాలా చాలా జాబ్ విషయం కానీ హెల్త్ విషయం కానీ చాలా విషయంలో మాకు హెల్ప్ చేశారు. అండ్ రాకేష్ కూడా డెంగ్యూ వచ్చింది. ఆ టైంలో నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే తనకు ఆల్రెడీ కరోనా వచ్చి రికవర్ అయ్యారు, మళ్ళీ డెంగ్యూ రావడం. వెంటనే ఆ రోజు ఇలా డెంగ్యూ వచ్చింది అనగానే అత్తయ్యకి మావికి చెప్తే వెంటనే నైట్ బయలుదేరిపోయి వచ్చేసారు. ఆ టైంలో నేను నిజంగా లోపల బయట భయంగా ఉన్న, లోపల సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు కదా అని ఒక చాలా నాకు ధైర్యం అనిపించేది. అండ్ ఆ టైంలో సంఘంలో ప్రతి ఒక్కరూ కాల్ చేశారండి, చాలా చాలా వందనాలు. మీ కాల్స్ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి, ఎందుకంటే ఆ టైంలో చాలా వీక్గా ఉన్నాం. మాకు అంటే నర్సాపూర్ ఎవరు లేరు, అత్తయ్య మావి వెంటనే వచ్చారు, చాలా ధైర్యం అనిపించింది. ప్రతి ఒక్కరు కాల్ చేసి ఎలా ఉన్నారు ఆంటీ, ఎలా ఉన్నారు అమ్మగారు, మీరు అందరూ అడిగారు, నాకు అందరూ గుర్తున్నారు. చాలా చాలా వందనాలు. అండ్ రాకేష్కి బ్యాంక్లో ఈ ఇయర్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఒకళ్ళని నమ్మి లోన్ ఇచ్చారు, వాళ్ళు మోసం చేశారు. దానివల్ల జాబ్ పోయినంత పరిస్థితి వచ్చింది. ఆ విషయం ఎవరికి తెలియదు, అత్తయ్యకి మామికి తెలుసు, ప్రేయర్ చేయమని చెప్పాను. తను కూడా చాలా లోన్లీ అయిపోయి అసలు ఎవరితో మాట్లాడేవారు కాదు, మనుషుల్లో లేరు ఒక నెల. దాని తర్వాత నిజంగా వాళ్ళ ఆర్ఎం గారు పిలిచి వాళ్ళ అందరినీ కూర్చోబెట్టి, ఈ అబ్బాయి అలాంటి అబ్బాయి కాదు, చాలా మంచి అబ్బాయి, అలాగా చేసే అబ్బాయి కాదని వాళ్ళ ఆర్ఎం అంటే మొత్తం సెంట్రల్ బ్యాంక్ విజయవాడ అంతరికి హెడ్ అనమాట. ఆయన రాకేష్ని నమ్మడం జరిగింది. నేను అనుకున్నాను అక్కడికి ఈ మాటలకు వెళ్తున్నప్పుడు, ప్రవ్వా ఆర్ఎంలు లాయర్లు కాదు మాట్లాడాలి, నువ్వు ఉండి మాట్లాడు, నా భర్త తరపు నువ్వు వాదించు, నా భర్త నోటి బోరగా నువ్వు ఉండు. నేను ఎంతో ప్రార్థన చేశాను. నిజంగా దేవుడు ఎంత సహాయం చేశాడంటే, అక్కడికి వెళ్ళినప్పుడు ఆర్ఎం గారు చాలా చాలా సపోర్ట్ చేశారు, ఎందుకంటే అది తక్కువ అమౌంట్ కాదు, చాలా ఎక్కువ అమౌంట్ లోన్ అయింది. ఆ విషయంలో అదంతా క్లియర్ అవ్వడం, నా భర్త జాబ్ ఏ ప్రాబ్లం రాలేదు, అంతా నార్మల్గా ఉంది. అండ్ చాలా మంచి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అది ఆ విషయంలో, డెంగ్యూ విషయంలో, జాబ్ విషయంలో, నా హెల్త్ విషయంలో, నాకు జాబ్ రావడం విషయంలో, అండ్ పాప హెల్త్ విషయంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి. ఈ సంవత్సరం ఎన్నో నేర్చుకున్నాం మేమైతే, దేవుడిని కూడా చాలా చాలా దగ్గరయ్యాం. అండ్ మాకు కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడం చాలా జరిగి ఈ ఇయర్ అయితే మేము చాలా హ్యాపీ ఫన్ అని చెప్పలేను, కానీ చాలా స్ట్రగుల్ అయితే అయ్యాము. అలాగనే దేవుడికి చాలా దగ్గర అయ్యాము. ఈ సంవత్సరం మీ అందరి ప్రార్థనలు బట్టి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. దేవుడు చేసిన అద్భుతాలు బట్టి లెక్కలేని వందనాలు. అండ్ నాకు సపోర్ట్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడు కూడా మీ ప్రార్థనలు మమ్మల్ని గుర్తు చేసుకోండి, మర్చిపోవద్దు. ఏప్రిల్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ ఉంది, ఒక మంచి ప్రాంతానికి మేము వెళ్ళాలని జ్ఞాపకం చేసుకోండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. మంచిది. నెక్స్ట్ ఇంకెవరైనా సాక్ష్యం రండి. అమ్మా వస్తున్నారు, రండి. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతమంది ముందు నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి మేము ఇక్కడ లేము, కానీ దేవుడు ఈ ఇయర్ మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి ఈ విధంగా నాతో మాట్లాడిస్తున్నారు. అందుని బట్టి ఫస్ట్ నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సెకండ్లీ, మేము చేసిన ప్రతి ఒక్క ప్రయాణాల్లో దేవుడు మాకు తోడై ఉండి, రమ్మీకి డ్రైవింగ్ అంతట్లో సహాయం దయచేసి, ఒక్కడే డ్రైవ్ చేస్తాడు, నాకు డ్రైవింగ్ రాదు. సో ఎన్ని కిలోమీటర్స్ అయినా ఎక్కడ ఎటువంటి అపాయం సంభవించకుండా మా చుట్టూ, రమ్మీ చుట్టూ, మా వెహికల్ చుట్టూ కంచె వేసి దేవుడు మాకు మంచి కాపుదల దయచేసి మా ప్రతి ఒక్క ప్రయాణాల్లో కాపాడారు. 2 కరోనా సైకిల్స్ వెళ్ళాయి,
కానీ ఇప్పటి వరకు దేవుడు మా ఇద్దరికి, మేము కరోనా వచ్చిన వాళ్ళతో చాలా మందితో కాంటాక్ట్లో ఉన్నాము. కరోనా వచ్చిన ప్రతిసారి ఎవరితోనో మా అక్కతోనో ఎవరితోనో కాంటాక్ట్లో ఉన్నాము, కానీ దేవుడు అది మా దాకా రానివ్వలేదు. అందుని బట్టి వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మొన్న జరిగిన కాన్ఫరెన్స్లో తమిళనాడులో నన్ను 200 మంది ముందు నిలబెట్టి మాట్లాడించారు దేవుడు. తెలుగు స్టేట్స్లో నుంచి సెలెక్ట్ అయిన ఏకైక పేపర్గా నన్ను నిలబెట్టాడు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, నిన్ను తలగా ఉంచుతాను, తోకగా ఉంచునని చెప్పాడు. అది నా జీవితంలో దేవుడు చేశాడు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అది నెరవేరింది. అక్కడ సెలెక్ట్ అయినవి 200 పేపర్స్, సబ్మిట్ చేసినవి 600 పేపర్స్. అది ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. సెలెక్ట్ అయిన 200 పేపర్స్లో ఓన్లీ 10% పేపర్స్ మాత్రమే పబ్లికేషన్కి రికమెండ్ చేశారు. అందులో నా పేపర్ సెలెక్ట్ అయింది. ఇది నా క్రెడిట్ అని నేను అస్సలు అనుకోవట్లేదు. ఆ క్రెడిట్ మొత్తం దేవదేవునికే. అలాగే ముఖ్యంగా రమ్మి ఆరోగ్యం కోసం తను ఎంతో టైఫాయిడ్ వచ్చి ఎంతో నీరసపడిపోయాడు. అసలు ఒక్కదాన్నే మేము ఇద్దరమే ఉన్నాము. చాలా దూరం ఎవరికి రావడానికి కూడా అవ్వలేదు. అయినా దేవుడు మాకు ధైర్యాన్ని దయచేసి, ముఖ్యంగా రమ్మికి ధైర్యాన్ని దయచేసి, తను స్ట్రాంగ్ ఉంటేనే నేను ఉండగలను. రమ్మి ఏం కాదు, దేవుడు ఉన్నాడు, దేవుడు కాపాడుతాడు అని నన్ను ఎంతో ధైర్యపరిచాడు. మేము రోజు ప్రేయర్ చేసుకొని ఇప్పటివరకు పెళ్ళైన దగ్గర నుంచి ఇంత స్ట్రాంగ్గా దేవునిలో ఎదగడానికి ఒక రీజను, రోజు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా రాత్రి ప్రేయర్ మాత్రం వదిలేయము. ఫ్యామిలీ ప్రేయర్ అవ్వాల్సిందే ఎంత రాత్రి అయినా. ఇంకొకటి, నేను దశమ భాగం ఇవ్వడం ఇప్పటి వరకు మానలేదు. నాకు వచ్చిన కొద్దిలో అయినా నా దశమ భాగం నేను ఎప్పుడూ దేవునికి ఇవ్వకుండా లేను. ఎందుకంటే ఆ దేవుని సొత్తు, దేవునికి ఇస్తున్నాను. దేవుడు నన్ను అంతకు 10 అంతలు నన్ను నిజంగానే బ్లెస్ చేశాడు. నా జీవితమే ఒక సాక్ష్యం దీనికి. నన్ను చూసి నేను చెప్తున్నా, ఇలా చేస్తే మీకు 100% అధికమైన బ్లెస్సింగ్స్ వస్తాయి. అది నా జీవితంలో చేశాడు. మీరు కూడా చేయండి తప్పకుండా. దేవుని సొత్తు, అది మనది కాదు. ఇంకా అలాగే మామయ్య కరోనా వచ్చినప్పుడు కూడా మేము చాలా దూరంగా ఉన్నాము, రాలేని పరిస్థితి. చాలా టెన్షన్ పడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. అత్తయ్యకి రాకుండా మా కుటుంబం పక్కనే ఉన్న అత్తయ్యకి రాలేదు. ఎంత అద్భుతం అది! ఎక్కడైనా ఎవరింట్లో అయినా జరుగుతుందా? అది మన ఇంట్లో జరిగింది. ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు కాపుదల ఆ గృహం చుట్టూ, అత్తయ్య చుట్టూ ఉంది. మామయ్య కూడా ఏం అవ్వకుండా త్వరగా రికవర్ అయ్యారు. ఎవ్వరూ ఆ ఏజ్లో 7 డేస్కి బయట తిరగలేదు కరోనా వచ్చిన వాళ్ళు. కానీ మామయ్యని దేవుడు నిలబెట్టుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ సండే మామయ్య చర్చికి వచ్చి వాక్యం చెప్పారు కూడా. సో అదొకటి. మా బావగారికి కరోనా, టైఫాయిడ్, ఆ కుటుంబానికి కూడా దేవుడు ఎంతో అండగా ఉండి, లీసాకి ఫీవర్, అలాగే గుర్తుందో లేదు లాస్ట్ టైం మీటింగ్స్ అప్పుడు నాకు వైరల్ ఫీవర్ వచ్చి నేను వాక్యం కూడా ఎంతో వినాలని ఆశపడ్డా. కానీ సైతాన్ అక్కడ పనిచేసి, మనం ఎక్కడైతే దేవుణ్ణిలో ఎదుగుతామో అక్కడ సైతాన్ శక్తి తప్పకుండా ఉంటుంది మనల్ని వెనకకి లాగాలని. మనం ఆ టైంలో వెనక్కి వెళ్ళకూడదు, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. అది నాకు యోబు జీవితం ద్వారా అర్థమైంది. అక్కడ దేవుడు అంటాడు, నువ్వు ఏమైనా, సైతాన్ చెప్తాడు, నువ్వు ఏమైనా చేసుకో, ప్రాణం తీసే అధికారం మాత్రం నీకు ఇవ్వను అంటాడు. నాకు ఎప్పుడు ఏదన్నా అయినా నాకు అదే అనిపిస్తుంది. దేవుడు సైతాన్ని ఇది నాకు టెస్టింగ్ లాగా పెడుతున్నాడేమో, నా ప్రాణం మాత్రం దేవుడు తీయడు, నాకు తెలుసది అని ధైర్యంగా ఉంటా. అలాగే నాకు ఫీవర్ వచ్చినప్పుడే మా డాడీకి, మా మమ్మీకి, మా అక్క వాళ్ళ పాపకి, మా తమ్ముడికి అందరికీ వైరల్ ఫీవర్స్ వచ్చాయి. కానీ ఈరోజు అందరూ సజీవ లెక్కలో ఉండి అందరూ 31st నైట్ ఆరాధనకు వెళ్ళారు. ఇది దేవుని కృప అని నేను భావిస్తున్నాను. ఇలా దేవుడు మా కుటుంబాల్లోనే కాకుండా చర్చ్ మెంబర్స్ అందరినీ దీవించి ఈరోజు నడిపించినందుకు వేలాది వేల వందనాలు చెల్లిస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మంచిది. మరొకరు ఇంకా ఎవరైనా? ఆగండి, రండమ్మా, మీరు రండి. స్టీవెన్ బాబు వాళ్ళ అమ్మగారు సలోమి గారు వచ్చి సాక్ష్యం పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్. ఆన్ చేయండి.
దేవుడి నామానికి వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి, సంఘ బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు 2021లో నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ దేవుడు నీకు భూషణంగా ఉన్నాడని నాకు వాగ్దానం వచ్చిందండి. మరి అలాగే నా కుటుంబానికి ఆయన భూషణంగానే ఉన్నారు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు, అసలు అది ఎలా చెప్పాలో ఏం కూడా పరిస్థితులు, కరోనా పరిస్థితి నుంచి మరి నా కుమారుని, నా కుమార్తెని, మా అమ్మాయికి బాగాలేదు, మా అబ్బాయి ఉదయం బ్యాంక్కి వెళ్ళేసి వచ్చి వాళ్ళు అక్కడి నుంచే బట్టలు ఇప్పేసి మీరు ఎవరో రాకండి అంటూ అనేవాడు. నాకు షుగరు, ఈయనకేమో హార్ట్ కంప్లైంట్, అందరూ ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి బేగా అది వ్యాధి సోకుతుందని చెప్పేవారంట. చెప్తే వీడు వాళ్ళు అక్కడి నుంచి భయపడిపోయి మీరు ఎదుర్కొంటా రాకండి అనేవాడు. ఒరే ఏదైనా ఆయన భూషణంగా ఉంటాడని నాకు ముందే వాగ్దానం ఇచ్చారు. నీ ఏదైనా పర్వాలేదు బాబు, బ్రతికినా ఆయన కొరకే, చనిపోయినా ఆయన కొరకే, నేనేమైనా ఆయన స్థుతించాలనే కదా మా ఆశ బాబు, నువ్వు అలా భయపడకని మేము పిల్లడి దగ్గరికి వెళ్ళేవండి. అలాగే వీడికి 3 సార్లు ఆ పిల్లడితో తిరిగిన వాళ్ళందరూ 3 చనిపోయారండి. బాబుతో ఉద్యోగం చేసిన వాళ్ళు ఆ పక్కన కూర్చున్నప్పుడు అమ్మ ఎలాగ అయ్యిందని వచ్చి చెప్పేసరికి ఏమవ్వదు బాబు, మనకేమవ్వదని. అలాగే ఒకరోజు మా పాపకు కూడా అండి విపరీతమైన జ్వరం వచ్చేసి మూసిన కన్ను తేరకుండా పిల్ల కూడా మంచం మీద లేవలేని పరిస్థితి అయిపోయింది. మేము ఎక్కడికి టెస్ట్లకు తీసుకెళ్ళలేదు, పిల్లల్ని ప్రార్థన చేశాను, ప్రభా నీవే ఉన్నామని. నా భర్తకు కానీ, నాకు కానీ, ఎటువంటి నా బిడ్డలకు కానీ బలహీనతలేంగచ్చా. మరి నా కుమారుడు అర్ధరాత్రి ఈ వైజాగ్ వస్తున్నప్పుడు నేను అనుకునేదాన్ని, ఒక్కోసారి అయితే తల్లిగా సొలుక్కునేదాన్ని. ఎందుకంటే బాబు ఇంత అర్ధరాత్రిగా అట్లా వెళ్తున్నావురా, నువ్వు ఏ టైంలో పెడతా టైంలో వెళ్ళడం రావడం చేస్తున్నావు, ఏం బాగాలేదు పరిస్థితి అంటే, ఏం పర్లేదులే అమ్మ అని కూడా. అయినా అంటే ఒక మానవరాలుగా గమ్ముని అర్ధరాత్రి రావడం అంటే పిల్లోడి వల్ల భయపడేదాన్ని. నేనేం చెప్పలేను, కానీ ఆయన సర్వం మన కాళ్ళగతులు ఆయన చేతిలో రాసుకున్నవాడివి. మరి ఎప్పుడు మనం ఉంటామో ఎప్పుడు పోతామో అంతా ఆయన చిత్తము. మరి ఎన్ని బలహీనతలు వచ్చినప్పుడు కూడా మరి మా కుటుంబంలో ఎన్నో మరి ఆయన మాకు తోడుగా నీడగా ఉండి మా కుటుంబాన్ని నడిపిస్తున్నందుకే వందనాలు. మరి అలాగే నా కుమారుడి కొరకు, అలాగే నా కుమార్తె కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని, మరి నా భర్త ఆరోగ్యం కొరకు, నా కొరకు ప్రార్థన చేయమని మీ అందరి సంఘాన్ని, అమ్మగారిని, అయ్యగారిని అందరిని వేడుకుంటా చిన్న సాక్షిని దేవుడు దీవించింగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరైనా? ముగ్గురు అయిపోయారా? ప్రైజ్ ది లార్డ్. మంచిది. చెప్పబడిన సాక్ష్యాలు మొదటగా డాలీ వినూత్న చెప్పిండ్రే, తర్వాత శృతి చెప్పారు, ఆ తర్వాత మూడవగా సలోమి సిస్టర్ చెప్పారు. ముగ్గురు చెప్పిన సాక్ష్యాలను బట్టి ఒకరు ప్రార్థన చేయండి. మైక్ ఇచ్చేయండి. డిసెంబర్ నెల వరకు నేను సజిల్ రేఖను భద్రపరిచిన ప్రభాని స్తోత్రాలు